ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కొండాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీ వాల్మీకి బ్రాంచ్ లో చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం హాస్టల్లో ఆహారం తిన్న విద్యార్థుల్లో 40 మందికి పైగా ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఇంత జరిగినా శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏఐవైఎఫ్ నాయకులు ఆరోపించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. కానీ యాజమాన్యం మాత్రం 2 రోజులుగా విద్యార్థులను బయట ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఆర్ఎంపీ వైద్యులను తీసుకువచ్చి చికిత్స చేయిస్తుందని ఆరోపిస్తున్నారు. 40 మంది విద్యార్థుల్లో 27 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మీడియాను లోపలికి అనుమతించకుండా యాజమాన్యం అడ్డుకొని విషయం బయటకు పొక్కకుండా చూస్తుందని ఏఐవైఎఫ్ నాయకులు ఆరోపించారు. ఇక మనం ఎక్కడ ఇష్టపడుతున్నాం